హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాస్వల్ మెమోరియల్. ఈరోజు మనం ఈజీగా సింపుల్గా ఎలా మల్టిప్లికేషన్ చేసుకోవాలో 11 టేబుల్తో ఎలా మల్టిప్లైస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్గా మనకి 1 నుండి 11 వరకు కూడా 11 టేబుల్ అనేది అంటే మనకి 11 టేబుల్లో 1 నుండి 11 వరకు కూడా 11 టేబుల్ అనేది ఈజీగా మల్టిప్లై అయిపోద్ది. అంటే మనం తర్వాత 12 నుండి ఈజీగా ఎలా చేయాలి, 12 తర్వాత వచ్చేస్తాను. చూడండి, 12 into 11 how much? ఓకే, తర్వాత 23 into 11, 34 into 11 and 45 into 11 and 56 into 11, 67 into 11 and so on. ఇలా ఎలా చేయాలి? ఓకే, ఈజీగా మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ 11 12 11 జా చేయాలంటే మనం ఎలా చేస్తాం? 12 into 11, 1 2 జా 2, 1 1 జా 1, 1 2 జా 2, 1 1 జా 1 అని ఇలా ఎడిషన్ ఇలా చేసి మనం చేస్తే ఇలా చేస్తే ఎక్కువ టైం పడుతుంది మనకి. ఓకే, మ్యాక్సిమం 10 minutes అని పడుతుంది. కానీ ఒక్క నిమిషంలో ఎలా చేయాలంటే ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఈ రెండు విడివిడిగా వేసుకోవాలి. ఓకే, అప్పుడు ఈ రెండు టర్మ్స్ కలిపి ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే 3 అంటే ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ఇలా చేసినా మీకు ఈజీ. కాకపోతే ఇలా ఒక్క నిమిషంలో మనం బిట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటికి 2 3 ఈ రెండు యాడ్ చేసినట్లయితే 5 నెక్స్ట్ ఇది 3 4 ఈ రెండు యాడ్ చేసినట్లయితే 7 4 5 ఈ రెండు యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 4 5 9. ఇక్కడ వరకు అందరికీ ఈజీయే. ఈ 4 ఈజీ. ఈ 4 ఈ విధంగా చేయాలి. కానీ తర్వాత 5 నుంచి 1 2 3 4 5 6 అలా వెళ్తానే ఉంటాయి కంటిన్యూషన్. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ 2 3 4 5 6 7 8 9 అలా వెళ్తానే ఉంటాయి. అలా అయినప్పుడు ఇక్కడ వరకు మనం ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఇక్కడికి రాబోతుకి వేరే మెథడ్. ఈ రెండు కలిపి ఏం చేస్తాం? సేమ్ 5 6 వేస్తాం. 5 6 వేసినప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? చూడండి, ఈ రెండు చూడండి, ఈజీగా మనకి మల్టిప్లై చేసినట్లయితే 6 5 6 5 6 అని మనకి 5 6 36 5 6 36 అంటే ఈ రెండు యాడ్ చేస్తాం. చూడండి, అంటే 5 6 ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి? 11. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 11 వస్తుంది. చూడండి, 5 6 యాడ్ చేస్తే ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది. కేర్ఫుల్గా వినాలి. ఈ రెండు సేమ్ ఇంతవరకు ప్రాసెస్ అంతా కామన్. ఈ రెండు కూడా సేమ్ 5 6 డివైడ్ చేసి వేసేస్తారు. కానీ ఇక్కడ రాబోతుకి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 11 వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే 6 1 అలా వదిలేసి ఈ రెండు యాడ్ చేసుకోవాలి. 6 అంటే దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. అంటే తర్వాత వచ్చిన టర్మ్స్ అన్నీ కూడా మీరు ఇదే విధంగా చేయాలి. చూడండి, దీనికి వచ్చేటప్పుడు చూడండి 6 7 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 13. రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13. ఇప్పుడు ఈ రెండు డిజిట్లని 7 3 నార్మల్గా వేసేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 7 3 7. అలాగే 7 8 అండ్ 8 9 అండ్ సో ఆన్. మీరు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ఈ రెండు సమ్స్ కూడా సాల్వ్ చేసి కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.